అందరికీ నమస్కారం. దేవి శరన్నవరాత్రులు 3వ రోజు అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవి. అమ్మవారిని పూజించే పుష్పాలు తామర పువ్వు అండ్ అమ్మవారి చీర రంగు గంధం కలరు. అమ్మవారికి ఆ రోజు నైవేద్యంగా సమర్పించేది కొబ్బరన్నం అండి. మనము 3వ రోజు కొబ్బరన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తాము. ఒక్కో రోజు ఒక్కో రకము అమ్మవారికి ప్రసాదంగా చేసి నివేదించాలి. అన్నంతో చేసినవైతే ఇంకా ప్రీతికరం అమ్మవారికి. సో ఇవాళ అయితే 3వ రోజు కొబ్బరన్నాన్ని అయితే చేసి అమ్మవారికి నివేదించుకుంటున్నాను నేను. ఈ కొబ్బరన్నానికి కూడా పెద్దగా టైం ఏం తీసుకోదండి. మనము డైలీ అన్నం ఎలా వండుకుంటామో అలాగే కొంచెం ఒక కప్ కానీ ఒక గ్లాస్ కానీ రైస్ తీసుకొని నీట్గా కడిగి నానబెట్టి కాసేపు అయినా సరే నాననివ్వాలండి. తర్వాత అన్నం వండి ఇలా వార్చుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటంటే కొబ్బరి అన్నానికంటే మనం తీసుకునే గ్లాస్ ఒక పెద్ద గ్లాస్ అయితే ఒక 250 గ్రామ్స్ గ్లాస్కి అయితే ఒక ఫుల్ కొబ్బరి పడుతుందండి. కొబ్బరికాయ లేదు ఒక హాఫ్ గ్లాస్ అయితే ఒక హాఫ్ చిప్ప కొబ్బరి పడుతుంది. సో అది నీట్గా తురిమి పక్కన పెట్టేసుకోవాలి. దానికి పోపు అనమాట. మనం నెయ్యితో కానీ నూనెతో కానీ వేసుకోవచ్చండి. మామూలుగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇందులోకి అల్లం అండి మెయిన్. అల్లం చిన్న చిన్న ముక్కలుగా తురిమి, పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కరివేపాకు వేసుకొని నెక్స్ట్ అవి ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ అది పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకొని, మనమైతే అన్నం బార్చి పెట్టుకున్నాం కదా, సో దాన్ని మనము ఇందులోకి కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా మొత్తం కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసుకుంటే మనకు వేడి వేడి కొబ్బరన్నం అనేది రెడీ అవుతుందండి. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించుకుంటాం 3వ రోజు. సో మనము ప్రతిరోజు కూడా అన్నంతో రకరకాల ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించి అమ్మవారి ఆశీస్సులను అందరూ కూడా తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ దేవి శరన్నవరాత్రులు కూడా అందరూ కూడా నిష్టగా పూజలు చేసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి అమ్మవారిని వేడుకుందామండి. సరే అండి, ఉంటాను. నమస్తే.